హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. మరి ఈ వీడియో దేని గురించి అంటే యోగ శాస్త్రాలలో పొందుపరిచిన అత్యంత శక్తివంతమైన కొన్ని యోగ ముద్రల గురించి. ఈ యోగ ముద్రలు అనేవి మన బాడీ, మైండ్, సోల్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఈ ముద్రల ద్వారా మీ బాడీలో ఉండే అనారోగ్యాన్ని ఇంకా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. మీ బాడీలో ఉండే ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తూ మీ మైండ్లో ఉండే అనవసరమైన ఎమోషన్స్ని డిలీట్ చేసి మీ మైండ్ని, మీ బ్రెయిన్ని చాలా యాక్టివ్గా, షార్ప్గా ఉండేలా చేస్తాయి. మీరు సరైన నిర్ణయాలను తీసుకునేలా మీ మైండ్ని రీఛార్జ్ చేయబడతాయి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయానికి, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకునే దిశగా మన యోగులు, ఋషులు ముందుగానే మనకు కొన్ని మార్గాలను అందించడం జరిగింది. వాటిలో ఒకటైన మార్గం ఈ యోగ ముద్రల ద్వారా మనకు అందించబడింది. ఈ యోగ ముద్రల్లో అత్యంత శక్తివంతమైన కొన్ని యోగ ముద్రలను ఇంకా వాటి వలన ఉపయోగాలను తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక అసలు విషయానికి వస్తే మెడిటేషన్, యోగా లాంటివి చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన హస్తముద్రలను ఉపయోగిస్తారు. ఇవి మన బాడీ, మైండ్, సోల్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ ముద్రలు మైండ్, బాడీ, సోల్ని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాయి. ఈ ముద్రల్ని బేస్ చేసుకొని మీరు చేసే యోగా, మెడిటేషన్ పరిపూర్ణమవుతుంది. వీటిలో కొన్ని ముద్రలు చాలా ప్రత్యేకమైనవి. వీటి గురించి అందరికీ తెలియడం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ఇవి మీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి కనుక. వీటిలో మొదటిది జ్ఞానముద్ర. అందరూ కూడా ఈ ముద్రని యోగా ఇంకా మెడిటేషన్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జ్ఞానముద్రలో భాగంగా మీరు మీ బొటనవేలు ఇంకా చూపుడు వేలును ఒక చోటికి చేర్చి ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన మైండ్లో ఎన్ని విచారాలు ఉన్నా అవన్నీ శాంతించడం మొదలవుతాయి. ఈ ముద్రను సాధన చేయటం వలన మీలోనే కొత్త మార్పులనేవి వస్తాయి. మీలో ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ ముద్రను అభ్యాసం చేయటం వలన మీ కాన్సంట్రేషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మీలోని మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. దానితో మీరు మీ లైఫ్లో ఏ పన్నైనా పూర్తిగా కాన్సంట్రేషన్తో చేయగలుగుతారు. ఎవరైతే పూర్తి ఫోకస్తో పని చేస్తారో వాళ్ళ మెమొరీ అనేది ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోగలుగుతారు. అందుకే ఈ జ్ఞానముద్రని సాధన చేయటం అనేది అందరికీ మంచిది. ఇక రెండవది బుద్ధిముద్ర. మీ బొటనవేలితో చిటికిన వేలిని ఈ విధంగా టచ్ చేసి ఈ విధంగా బుద్ధిముద్రను వేసుకోవాలి. మెంటల్ క్లారిటీ కోసం ఈ ముద్రను అభ్యాసం చేస్తూ ఉంటారు. ఈ ముద్రను అభ్యాసం చేయటం వలన ఎవరైనా సరే వాళ్ళ బుద్ధిని మరింత ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయటం వలన మీ బ్రెయిన్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన భాగాలనేవి యాక్టివేట్ అవుతాయి. అందువలన మీలో ఉండే విచారాలన్నీ తొలగిపోతాయి. ఈ బుద్ధిముద్రను అభ్యాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సొల్యూషన్స్ వెతుక్కుంటూ వస్తుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ధైర్యం మీలో డెవలప్ అవుతుంది. కొత్త కొత్త ఐడియాస్ రావడం మొదలవుతాయి. ఎవరైతే వారికి ఉన్న విచారాలని ఎక్స్ప్రెస్ చేయలేరో వారికి ఈ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటువంటి వారు ఒకటి ఆలోచిస్తూ ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత తప్పు తెలుసుకొని గిల్టీగా ఫీల్ అవుతారు. ఇటువంటి వారు ఈ బుద్ధిముద్రను అభ్యాసం చేయడం మొదలు పెడితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఇక మూడవది వాయుముద్ర. ఈ ముద్రను బొటనవేలితో చూపుడు వేలిని నొక్కి పెట్టుకొని మిగిలిన వేళ్ళని ఫ్రీగా ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ వాయుముద్ర వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అన్ని ముద్రల్లో అత్యంత ప్రత్యేకమైన ముద్ర. ఎందుకంటే ఈ ముద్ర మన శరీరంలో ఉండేటటువంటి ఎయిర్ ఎలిమెంట్ని కంట్రోల్ చేస్తుంది. దీనివలన శరీరంలో ఉన్న అన్ని భాగాలలో నొప్పి పుడుతుంది. అలాగే గుండెకు కూడా ఎయిర్ ఎలిమెంట్తో సంబంధం ఉంటుంది. గుండెకు సంబంధించిన చాలా వ్యాధులు ఈ ఎయిర్ ఎలిమెంట్ వల్లనే ప్రాణం పోసుకుంటాయి. అందుకనే ఈ వాయుముద్ర మన శరీరంలో ఉండే అన్ని ఎయిర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని చాలా వేగంగా సాల్వ్ చేస్తుంది. మానసికంగా మరియు శారీరక జబ్బుల నుండి కాపాడుతుంది. ఇక నాలుగవది శూన్యముద్ర. ఈ ముద్రని బొటనవేలుతో మధ్య వేలిని నొక్కి పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ముద్రని అభ్యాసం చేయటం వలన మెంటల్గా ఎన్నో ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఎందుకంటే ఈ ముద్రను అభ్యాసం చేయటం వలన మీ మైండ్లో ఉండే అనవసరమైన విచారాల నుండి బయటపడతారు. శూన్యంలో ఉన్నట్టుగా ప్రశాంతంగా భావిస్తారు.
అంతేకాకుండా ఈ ముద్రను అభ్యసించడం వలన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా పరిపూర్ణంగా మారుతాయి. దానితో ఇంద్రియాలన్నీ షార్ప్గా మారుతాయి. అందువలన మీరు చాలా అలర్ట్గా ఉంటారు. మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంని మీరు ముందుగానే పసిగట్టగలుగుతారు. మీ మైండ్ అనేది చాలా ఫ్రీగా మారిపోతుంది. టెన్షన్స్ నుండి దూరంగా ఉండగలుగుతారు. మీ లైఫ్లో ఎన్నో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ శూన్య ముద్రని అభ్యాసం చేయడం వలన మీరు వాటిని ఎదుర్కోగలుగుతారు. ఇక 5 ప్రాణముద్ర. ఈ ముద్రని మీ బొటని వేలితో మీ చివరి 2 వేళ్ల టిప్పు భాగాల్ని టచ్ చేయాలి. ఈ ముద్ర వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దీనికి ప్రాణముద్ర అని పేరు పెట్టారు. ఈ ప్రాణముద్రని అభ్యాసం చేయడం వలన మీలో ఒక తెలియని శక్తి అనేది పుడుతుంది. శరీరంలో ఒక శక్తి అనేది ఫామ్ అవుతుంది. అందువలన మనిషి శరీరం ఇంకా ఆలోచన అనేది ఒకేసారిగా అలర్ట్ అయిపోతాయి. అందువలన ఎలాంటి పనిలో అయినా మీరు రాణించగలుగుతారు. ఎవరైతే లోగా ఉంటారో వారు ఈ ప్రాణముద్రని అభ్యాసం చేయడం వలన ఒక కొత్త నమ్మకం అనేది వృద్ధి చెందుతుంది. అందువలన వారు చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఇక 6వది ధ్యానముద్ర. ఈ ముద్రని ఈ విధంగా వేసుకోవాలి. ఎవరికైతే ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తుందో అలాంటి వారికి ఈ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధ్యానం చేసే సమయంలో చాలా మందికి వాళ్ళకి ఉన్న విచారాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువలన సరిగ్గా ధ్యానం చేయలేరు. అటువంటి వారికి ఈ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రను వేయటం వలన శాంతంగా ఉండగలుగుతారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితినైనా చాలా తేలికగా తీసుకోగలుగుతారు. ఈ విధంగా ఈ ముద్రలు అనేవి మీకు మీ మైండ్కి ఎంతగానో శక్తిని అందజేస్తాయి. మీ సమస్యలకు మార్గాన్ని చూపించే విధంగా మీ మైండ్ని, బాడీని సిద్ధంగా చేస్తాయి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.